శరవేగంగా రెస్క్యూ పనులు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఎట్టకేలకు శకలాలు, మట్టిని తొలగిస్తున్న బృందాలు. ఆచితూచి అడుగులు వేస్తున్న రెస్క్యూ టీమ్స్. 2 రోజుల్లో సమస్య కొలికి వచ్చే అవకాశం. 8 ప్రాణాలు ఇంకా గాలిలోనే. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం చోటు చేసుకుందో ఆ ఘటనలో 8 మంది లోపల ఇరుక్కుపోయారు. వాళ్ళని కాపాడే ప్రయత్నం 5 రోజులు దాటిపోయింది. రెస్క్యూ టీమ్స్ అయితే కనుక అన్ని రంగంలోకి దిగాయి, కొనసాగిస్తున్నాయి. టన్నెల్ కి సంబంధించి శకలాలు పడిపోయి ఉన్నాయో వాటిని కదిపితే మొత్తం టన్నెలే కంపించే అవకాశం ఉంది. అక్కడ నీరు ఎక్కువగా ఊబకడము, అంత బురదమయం అయిపోవడము, మట్టి పేరుకుపోవడము, దీని అంతటి వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే చాలా దగ్గర వరకు వెళ్ళి ఏదైతే 40 మీటర్లు ఉందో దాని దగ్గరికి వెళ్ళలేకపోయాము అని చెప్పేసి అయితే కనుక మనకి మొన్నటి వరకు అందిన వార్త. నిన్న రెస్క్యూ టీమ్ తమ ప్రయత్నాల్లో భాగంగా అక్కడి దాకా చేరుకున్నారు. ఎక్కడ ఏది కదిపినా కూడా ప్రమాదం చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో చాలా జాగ్రత్తగా ఆచితూచి రెస్క్యూ టీమ్స్ అయితే కనుక అడుగులు వేస్తున్నాయి. 2 రోజుల్లో ఈ సమస్య అయితే కనుక అంటే పరిష్కారం తెలిసే అవకాశం ఉంది ఈ సమస్యకి. మరి ఆ 8 మంది క్షేమంగా ఉన్నారా లేదా అన్నది అయితే కనుక ఇప్పటికీ ఎవ్వరికి అంతుపట్టని పరిస్థితి, ఒక్క వాళ్ళకి తప్ప. మరి ఎక్కడ ఉన్నారో ఏంటో, అసలు ఎలా ఉన్నారో అనేది అయితే కనుక దినదినానికి రోజు రోజుకి ఆ భయం అయితే కనుక మరింత పెరిగిపోతుంది. చివరి దశకి చేరుకుంటోంది. అంటే ఈ రెస్క్యూ టీం ఏదైతే కనుక వాళ్ళ 8 మందిని బయటకి తీసుకురావడానికి చేస్తున్న కార్యక్రమం ఏదైతే ఉందో ఇది చివరి దశకి తుది అంకానికి అయితే చేరుకోబోతోంది. మరి ఆ 8 మంది గురించి ఇంకా ఉత్కంఠ ఎక్కువైపోయింది. ఎలా ఉన్నారు ఏంటని, ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో అయితే కనుక మరింత భయం అయితే నెలకొని ఉంది. చాలా మంది ప్రజల్లో కూడా అంటే ఇది అంటే చాలా మంది ఆలోచిస్తున్న విషయం. ఆ 8 మంది ఎలా ఉన్నారో ఏంటో, ఇన్ని రోజుల నుంచి లోపల ఉండిపోయారు అన్న ఒక భయం అయితే కనుక ప్రజల్లో కూడా నెలకొని ఉంది.